హలో అండి. సీడ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్డర్ ఇచ్చామన్నమాట. పచ్చిమిరపకాయ, వంకాయ, హాట్ పెప్పర్ ఇవన్నీ ఆల్రెడీ సీడింగ్ వేశాను. ఇలా కొన్ని జార్స్లో సాయిల్ తీసుకొని కొన్ని వేసాను అన్నమాట. ఈ సీడ్స్ అయితే సోక్ చేయలేదు, నేను డైరెక్ట్గా వేసేసాను. మనకి ఫాస్ట్ జర్మినేషన్ కావాలి అనుకుంటే మనం సోక్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా అవి చిన్న సీడ్సే కాబట్టి డైరెక్ట్గా వేసేసాను అనమాట. పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇవి చిన్న చిన్న సీడ్సే కదా, ఇంకా డైరెక్ట్గా వేసేసి పెట్టాను అనమాట. సో ఒక్కో దాంట్లో ఒక 3-4 అట్లా వేసాను. అన్నీ వేసి జస్ట్ అంటే మళ్ళీ దానిపైన మట్టి వేయకుండా దాన్ని కొంచెం జస్ట్ దాన్ని కవర్ అయ్యేలా, మట్టి కవర్ అయ్యేలాగా వాటిని పెట్టాను అనమాట. సో మనం సీడ్స్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, అంటే మరీ దానిపైన ఎక్కువ మట్టి వేసేయకుండా చూసుకోవాలి. అలా ఎక్కువ మట్టి వేసేస్తే మనకి అది జర్మినేట్ అవ్వదన్నమాట. సో జస్ట్ లైట్గా జస్ట్ మట్టితో లైట్గా కవర్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇట్లా పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఈ హాట్ పెప్పర్స్ ఇవన్నీ వేసాను. వేసి మనం వాటరింగ్ కూడా ఫస్ట్ మొత్తం వాటరింగ్ చేసుకోవాలి. అలాగా కొంచెం డ్రైగా అనిపించినప్పుడు మాత్రమే మళ్ళీ వాటర్ వేయాలన్నమాట. సో రోజు వాటరింగ్ అనేది చేయకూడదు. కొంచెం కొంచెం మనకి పైన సాయిల్ ఎప్పుడైతే డ్రైగా అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ మనం వాటరింగ్ చేసుకోవాలన్నమాట. సో అలా మనం చేసుకున్నప్పుడు నాకైతే 2 వీక్స్కి అట్లా ఇవి జర్మినేట్ అయినాయి అన్నమాట. ఫాస్ట్ జర్మినేషన్కి అయితే ఈ సీడ్స్ని ఒక 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ సోక్ చేసి వేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇవైతే వంకాయలు వేసాను. వంకాయలు కూడా అన్నీ మీది ఒక పెద్ద దాంట్లో వేసుకున్నాను. సో ఐడెంటిఫికేషన్ కోసం సెపరేట్గా ఉంటాయని ఇవన్నీ వేసాను అనమాట. సో అన్నీ కూడా బాగా జర్మినేట్ అయ్యాయి. వస్తాయో లేదో అని చాలా డౌట్ ఉండే, కానీ అన్నీ బాగా ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట, చిన్న చిన్న మొక్కలుగా. ఇవన్నీ కొంచెం పెరిగాక మళ్ళీ ఇవన్నీ బయట ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ పచ్చిమిరపకాయలు, వంకాయలు, బజ్జీ మిరపకాయలు ఇవన్నీ కూడా అన్నీ జర్మినేట్ అయినాయి. వేసినవన్నీ జర్మినేట్ అయినాయి. సో ఇవన్నీ కొంచెం పెరిగాక మళ్ళీ ఇవన్నీ బయట ట్రాన్స్ప్లాంట్ చేసి వేస్తాను. సో ఇదండి సీడింగ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.